2026 జూలై 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకే రోజు 2 కీలక జీవోలు జారీ చేసింది. రెవెన్యూ, మున్సిపల్ పరిపాలన విభాగాల్లో పలు కీలక అధికారుల బదిలీలు, పోస్టింగ్లు చేపట్టింది. 3/7/2026 జారీ చేసిన జీవో నెంబర్ 1310 ప్రకారం రాష్ట్రంలోని పలువురు డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్లు తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులను ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ జారీ చేశారు. ఉత్తర్వుల కాపీ పైన ఇవ్వబడింది, చదవండి. ఈ జీవో ప్రకారం కోడంకి అరుణాదేవిని కర్నూలు జిల్లా ఆదోని ఆర్డీఓగా నియమించారు. మడకం సావిత్రిని ఏలూరు జిల్లా పోలవరం ట్రైబల్ వెల్ఫేర్ ఎస్డీసీగా పోస్టింగ్ ఇచ్చారు. ఐ. కిషోర్ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు బదిలీ చేసి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్గా నియమించారు. అలాగే టి. శ్రీనివాసరెడ్డి, జి. భీమారావు, ఎస్. ప్రేమంత్ కుమార్, కె. చెన్నయ్య సేవలను ఏపీసీఆర్డీఏలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లుగా నియమించారు. టి. వెంకట సునీల్ను హౌసింగ్ శాఖలో కర్నూలు హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమించారు. పి. ధర్మచంద్రారెడ్డిని పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖలో ఇన్క్యాఫ్ చీఫ్ జనరల్ మేనేజర్ అడ్మినిస్ట్రేషన్గా పోస్టింగ్ ఇచ్చారు. శ్రీమతి ఎన్. రామాంజనమ్మను కడప నుంచి తిరుపతి కేఆర్ఆర్సీ ఎస్డీసీగా బదిలీ చేశారు. అదే రోజు జీవో ఆర్డీ నెంబర్ 848 ద్వారా మరికొన్ని బదిలీలు చేపట్టారు. ఆ జీవోలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ పరిపాలన అవసరాల రీత్యా బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ 2 మున్సిపల్ కమిషనర్ల బదిలీలకు ఆమోదం తెలిపారు. ఈ రెండో జీవో ప్రకారం జి. శ్రావణ్ కుమార్ను కావలి మున్సిపల్ కమిషనర్ పదవి నుండి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో సిఆర్డీఏలో పనిచేస్తున్న అబ్దుల్ రషీద్ను కావలి మున్సిపల్ కమిషనర్గా నియమించారు. ఈ ఉత్తర్వులను ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ జారీ చేశారు. మొత్తంగా చూస్తే ఈ 2 జీవోల ద్వారా రెవెన్యూ, మున్సిపల్ పరిపాలన, ఏపీసీఆర్డీఏ, హౌసింగ్, పరిశ్రమల వంటి కీలక శాఖల్లో అధికారుల పునర్వ్యవస్థీకరణ చేపట్టి రాష్ట్ర పరిపాలనా యంత్రాంగాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లుగా స్పష్టమవుతోంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.